హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ అదనపు పెన్షన్ అండి. అలాగే పెన్షన్ కమ్యుటేషన్ సీవీపీ పైన సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మరి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షన్లతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా అందరి భవిష్యత్తును మరియు వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా సానుకూల దిశలో మార్చివేసేలాగా ఒక అత్యున్నత స్థాయి కీలక సమావేశం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా నిర్వహించబడింది. మన దేశానికి విశిష్ట సేవలు అందించిన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంఘం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ యొక్క సమావేశంలో ప్రధాన పాత్ర పోషించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం ముందు ఈ యొక్క అసోసియేషన్ ప్రతినిధులు పెన్షనర్ల సమస్యలపై రూపొందించిన దాదాపు 52 పేజీల సుదీర్ఘమైన మరియు అత్యంత లోతైన విశ్లేషణతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను సమర్పించారు. ఈ యొక్క చారిత్రాత్మకమైన సమావేశంలో కేవలం వినతిపత్రం ఇవ్వటంతో ముగియలేదు. అసోసియేషన్ ప్రతినిధులు ఏకంగా 45 నిమిషాల పాటు వేతన సవరణ సంఘం చైర్మన్ మరియు ఇతర సభ్యులతో ముఖాముఖి చర్చలు జరిపారు. వృద్ధాప్యంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు మరియు ప్రస్తుత పెన్షన్ విధానంలో ఉన్నటువంటి లోపాలపై వారు అత్యంత సమగ్రమైన మరియు శాస్త్రీయమైన వివరణను అందించారు. ఈ యొక్క అద్భుతమైన ప్రెజెంటేషన్ వెనుక ఉన్నటువంటి పూర్తి వివరాలను గమనిస్తే పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని మరియు ఆర్థిక భద్రతను కాపాడటమే లక్ష్యంగా 52 పేజీల నివేదికను రూపొందించినట్లుగా స్పష్టమవుతోంది. ఈ యొక్క నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశం కూడా ఒక సామాన్య పెన్షనర్ జీవితాన్ని ప్రభావితం చేసేదే. ఈ యొక్క సమాచారాన్ని మన సోషల్ మీడియా మిత్రులు మరియు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన జేకే ఖన్నా గారు ఒక ప్రత్యేక డాక్యుమెంట్ రూపంలో పంపించారు. ఆ నివేదికలోని మొదటి మరియు అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, సర్వీస్‌లో జూనియర్ల కంటే సీనియర్లకు తక్కువ పెన్షన్ రావటం అనేది విచిత్రమైన మరియు అన్యాయమైనటువంటి విధానంపై వారు తీవ్రంగా గళం విప్పారు. ఒకే క్యాడర్‌లో ఉండి 10 లేదా 20 ఏళ్ల క్రితం రిటైర్ అయిన సీనియర్ అధికారుల కంటే ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన జూనియర్ అధికారులకే ఎక్కువ పెన్షన్ లభిస్తోంది. దీనికి కారణం వేతన సవరణ సమయంలో పాతవారి ఫిక్సేషన్ సరిగ్గా జరగకపోవటమే. ఈ రకమైనటువంటి తారతమ్యాలను వెంటనే తొలగించి సీనియారిటీకి గౌరవం, సమాన హోదాలకు సమాన పెన్షన్ అనే సూత్రాన్ని అమలు చేయాలనైతే వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి దాదాపు 25 స్లైడ్స్ ద్వారా వేతన సంఘానికి కళ్ళ ముందు కట్టినట్టుగా అయితే ఉదాహరణతో సహా వారైతే ఈ సందర్భంగా వివరించారు. దీంతో పాటు వృద్ధాప్యంలో పెన్షనర్లకు అత్యంత ఆసరాగా నిలిచే అదనపు పెన్షన్ అంశంపై వారు ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను ఉంచారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శారీరక శక్తి తగ్గి వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఈ యొక్క విషయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పోలుస్తూ సుమారు 15 స్లైడ్స్ ద్వారా ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. అలాగే పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాల పరిమితి తగ్గించే అంశంపై కూడా వారు అత్యంత బలమైన వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అడ్వాన్స్‌గా తీసుకుంటే దానిని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తీసుకున్న వడ్డీ లెక్కల ప్రకారం 12 ఏళ్లకే ఈ సొమ్ము రికవరీ అయిపోతుందని, మిగిలిన 3 ఏళ్ల పాటు పెన్షనర్ల నుంచి రికవరీ చేయడం అన్యాయం అని వారు వాదించారు. ఈ విషయంలో గతంలో హైకోర్టులో ఒక లీగల్ కేసును కూడా ఫైల్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడ పూర్తి విజయం రాకపోయినా 8వ వేతన సంఘం ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అయితే వారు కోరారు. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్‌కు 80 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత మాత్రమే బేసిక్ పెన్షన్‌పై 20% అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత 85 ఏళ్లకు 30%, 90 ఏళ్లకు 40%, 100 సంవత్సరాలు దాటితే 100% అదనపు పెన్షన్ అయితే ఇస్తున్నారు అక్కడ. అయితే కేంద్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 110వ నివేదికలో ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించింది.
నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోతోందని, వృద్ధులు ఒంటరిగా జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. వయస్సు పైబడిన తర్వాత వారిని చూసుకోవటానికి ఒక మనిషి లేదా కేర్ టేకర్ జీతం ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తోందని, దీనికి అదనపు ఖర్చవుతోందని గుర్తించి, అందుకే 80 ఏళ్ల వరకు ఆగకుండా 65 సంవత్సరాలను దాటిన వారి నుంచే ప్రతి 5 ఏళ్లకు 5, 5% చొప్పున అదనపు పెన్షన్ పెంచుకుంటూ వెళ్ళాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బలంగా సిఫార్సు అయితే చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని నెపంగా చూపిస్తూ గతంలో ఈ యొక్క ప్రతిపాదనను తిరస్కరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక సరికొత్త శాస్త్రీయమైన గణాంకాన్ని వేతన సంఘం ముందైతే ఉంచింది. భారతదేశంలో సగటు మానవ జీవిత కాలం ప్రస్తుతం కేవలం 70 ఏళ్ల నుంచి 82 ఏళ్ల మధ్య మాత్రమే ఉంటోందని వారు గుర్తు చేశారు. అంటే చాలామంది పెన్షనర్స్ 80 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా జీవించడమే లేదని, అలాంటప్పుడు 80 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ ఇస్తామనటంలో హాస్యాస్పదంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా వారు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని సూచించారు. పెన్షనర్లకు 60 ఏళ్లు దాటి 61వ సంవత్సరం రాగానే బేసిక్ పెన్షన్‌పై 1% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని అయితే కోరారు. ఇలా ప్రతి సంవత్సరం 1% పెంచుకుంటూ పోతే ప్రభుత్వానికి ఒకేసారి ఆర్థిక భారం పడదు. మరియు పెన్షనర్స్‌కు 80 ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్‌గా 20% అదనపు పెన్షన్ అనేది చేరుకుంటుంది. అలాగే 80 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వరకు ప్రతి సంవత్సరం 2% చొప్పున పెంచాలని, 95 ఏళ్లు దాటిన వారందరికీ అదనంగా 10% ఇవ్వాలనైతే సరికొత్త డిమాండ్‌లను ఉంచారు. ఒకవేళ ఈ యొక్క సంవత్సరం పెంపు విధానం కుదరకపోతే కనీసం పార్లమెంటరీ కమిటీ చెప్పినట్టుగా 65 ఏళ్లకే 5% అదనపు పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని అయితే పట్టుబట్టారు. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సానుకూల నిర్ణయాలను వారు ఉదాహరణలుగా అయితే చూపారు. పంజాబ్ ప్రభుత్వం 1990వ సంవత్సరం నుండే 65 ఏళ్లు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఇస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా 2014 నుండి ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 70 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందుతుంది. మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా 70 ఏళ్లు నిండిన వారికి 10% అదనపు పెన్షన్ కూడా ఇస్తూ వృద్ధులను ఆదుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వారు ప్రశ్నించారు. చివరగా కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గించాలి అనే డిమాండ్ వెనుక ఉన్నటువంటి ఆర్థికపరమైన నిజాలను వారు నిరూపించారు. 1986లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రభుత్వం తీసుకునే వడ్డీ రేట్లను బట్టి 12 ఏళ్లలోనే అసలు మరియు వడ్డీ చెల్లింపులు పూర్తవుతాయి. సో, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్లు రేట్లు బాగా తగ్గిపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా పాతకాలం నాటి 1994 నాటి టేబుల్స్ వాడుతూ పెన్షనర్స్ నుండి అదనంగా 3 ఏళ్ల పాటు రికవరీ చేయడం దోపిడీ కిందకే వస్తుందని వారు కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ యొక్క చారిత్రాత్మక ప్రతిపాదనలు గనక 8వ వేతన సంఘం ఆమోదిస్తే దేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని మనందరం ఆశిద్దాము. ఢిల్లీలో 8వ వేతన సంఘం ముందు ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా 52 పేజీల సమగ్ర నివేదిక సమర్పణ, సీనియర్ పెన్షనర్లకు జూనియర్ల కంటే తక్కువ పెన్షన్ వచ్చే తారతమ్యాలను తొలగించాలని డిమాండు, 65 ఏళ్ల నుండే అదనపు పెన్షన్ ప్రారంభించాలని లేదా 61 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం 1% వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రతిపాదన, భారతదేశ సగటు జీవితకాలం 70 ఏళ్లే ఉన్నందున 80 ఏళ్ల నిబంధన మార్చాలని విజ్ఞప్తి, కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని శాస్త్రీయంగా నిరూపణ, పంజాబ్, ఏపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల మాదిరిగా కేంద్రం కూడా పెన్షనర్లకు మేలు చేయాలి. అంటే 70 ఏళ్ళు దాటిన వారికి ఇస్తున్నట్టుగా ఇవ్వాలి అని చెప్పేసి కోరడమైంది. సో, రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం ఢిల్లీలో 8వ వేతన సంఘం అధికారులతో భేటీ అయ్యి పెన్షనర్ల హక్కుల కోసం బలమైన పోరాటం చేసింది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భరించడానికి 65 ఏళ్ల నుండి అదనపు పెన్షన్ ఇవ్వాలని మరియు పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని వారు కోరారు. సీనియర్ పెన్షనర్లకు జరుగుతున్నటువంటి ఆర్థిక అన్యాయాన్ని అడ్డుకోవడానికి వార్షిక ఇంక్రిమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చేసినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలు దేశవ్యాప్త పెన్షనర్లలో సరికొత్త ఆశలను అయితే రేకెత్తిస్తున్నాయి. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే
కామెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.